వంకాయ కాబోలి శనగలు చేస్తున్నానండి. వంకాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసుకోవాలి. కాబోలి శనగలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, కొబ్బరి, ఉల్లిపాయ, పల్లీలు. ముందుగా కొంచెం జీలకర్ర, పల్లీలు, కొబ్బరి, ఉల్లిపాయ మిక్స్ చేసుకోవాలండి. వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ రానివ్వాలండి. మూత పెట్టేయాలి. పల్లీలు, కొబ్బరి, జీలకర్ర అండి, టమాటా ముక్కలు కూడా వేసేయాలి. వంకాయలు చిన్నగా కోసి పెట్టుకోవాలండి. వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. వంకాయ ముక్కలు వాటర్లో వేయాలి. వంకాయలు చిన్నగా కట్ చేసుకుని వాటర్లో వేయాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె అండి, కొన్ని ఆవాలు, కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఉప్పులో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం కొద్దిగా వేసుకోండి. కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. వంకాయ మగ్గేంత వరకు మూత పెట్టేయాలి. వంకాయ బాగా ఉడికిందండి. ఉడికించి పెట్టుకున్న కాబోలి శనగలు, ఈ రెండు కొంచెం బాగా కలపాలి. టమాటా, కొబ్బరి, పల్లీలు పేస్ట్ అండి ఇది. వంకాయ కాబోలి శనగల కూర రెడీ అయిందండి. చపాతీకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నానికి కూడా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. టేస్టీ వంకాయ కూర రెడీ అయిందండి. వేసుకుంటా